హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఓకే. మనం ఆల్రెడీ సోమవారం నుంచి గురువారం వరకు మాట్లాడేసుకున్నాం. నిన్న మొన్నటి ఎపిసోడ్స్ గురించి. అలాగే శుక్రవారం ఏం జరిగింది అనేది మనకి ఈ శనివారం ఎపిసోడ్లో మనకు చెప్తారు కదా. అంటే నాగార్జున గారు వచ్చి మనకు చూపిస్తారు ఆ ఎపిసోడ్లో ఏం జరిగింది. ఆల్రెడీ మనకి అభయ్ నవీన్ గురించి పెద్ద ఇష్యూ జరిగింది కదా. దానికి ముందు ఏం జరిగిందో ఒకసారి హౌస్లో ఏం చూపించారో చూద్దాం. ఒకటి, నిఖిల్ అబ్బాయి మాట్లాడుకుంటున్నారు సోనియా గురించి. అదే తను అది నిన్నటి గురించి మాట్లాడుకుంటున్నారు, తను ఇలా మాట్లాడింది అని చెప్పి. అంటే లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు తను లేచి నుంచుంటేనే అదే నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. రెండోది నెక్స్ట్ వచ్చి అభయ్ను ఆదిత్య ఇద్దరు కలిసి పృథ్వీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే పృథ్వీ గురించి ఏం చెప్తారంటే, పృథ్వీ ఇలా అంటే ఆదిత్య గారు అంటారనమాట ఎవరితో, అభయ్తో, పృథ్వీ ఇలా వాళ్ళకి ఒక వెపన్లా తయారయ్యాడు. అంటే ఏదైనా ఒక టాస్క్ స్టార్ట్ అయితే అతను ఎవరి టీంలో ఉంటే వాళ్ళు ఆ టీం నుంచి మంచి వెపన్లా యూజ్ చేసుకుంటున్నారని చెప్తాడు పృథ్వీ గురించి. అదొకటి అనమాట. రెండోది వచ్చి మనకి ఆ సీన్ అక్కడితో అవుద్ది. ఆ తర్వాత మనకి పల్పి ఆరెంజ్ టాస్క్ అనేది ఒకటి జరుగుద్ది హౌస్లో. అందులో 2 టీమ్స్గా విడిపోతారు. ఒక టీం వచ్చి సోనియా, సీత, విష్ణుప్రియ, అలాగే పృథ్వీ. రెండో టీం వచ్చి ప్రేరణ, యష్మి, నైనిక అండ్ మణికంఠ. ఇలా 2 టీమ్స్గా విడిపోతారు. అయితే ఈ టాస్క్ మెయిన్ వచ్చి ఏంటంటే, ఆరెంజ్ అనేవి బాగా క్రష్ చేసి ఆ వచ్చిన జ్యూస్ని ఒక జార్స్ ఇచ్చారు 2 టీమ్స్కి. ఏ టీం యొక్క జార్లో ఎక్కువ జ్యూస్ ఉంటుందో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అని అనమాట. అయితే ఈ టాస్క్లో వచ్చి టీం 1 విన్ అవుతారు. ఫస్ట్ టీం విన్ అవుతారు. సో వాళ్ళకి పల్పి ఆరెంజ్కి సంబంధించిన యాడ్ ఒకటి చేస్తారు. ఓకే, తర్వాత మనకి నెక్స్ట్ వచ్చి ఏంటంటే, ఇక్కడతో మనకి ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది చూపించి ఆపేసి నెక్స్ట్ మనకి ఇది నాగార్జున గారు హౌస్ మేట్స్తో మాట్లాడడం మొదలెడతారు, స్టార్ట్ చేస్తారు. స్టార్టింగే మనకి సోనియాని లేపి, సంచాలకుగా నువ్వు చేసింది ఎంతవరకు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు అంటే అప్పుడు ఆవిడ చెప్పుద్ది, ఇలా నేను గేమ్లో నేనైతే కరెక్ట్గానే చేశాను సార్, ఎవరైతే బాగా అనిపించిందో అంటే బాక్స్ నుంచి వెళ్లకుండా ఉన్నారో వాళ్ళని నేను విన్నర్గా చేశానని చెప్పుద్ది. అప్పుడు అభయ్ నవీని లేపి నీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, మేబీ అది నాది, నేనైతే కొన్ని మిస్టేక్స్ చేశాను సార్, బాక్స్ నుంచి బయటికి వెళ్ళి లోపలికి వచ్చాను, మేబీ అది అదే ఇంటెన్షన్లో ఈవిడ ఆయన్ని విన్నర్ అని చెప్పారు కదా అంటే, బాక్స్ నుంచి బయటికి వాళ్ళు అస్తమానం వెళ్ళి రావడం అనేది కరెక్ట్ కాదు అని సంచాలకు చెప్పినప్పుడు నువ్వెందుకు ఆ మాట వినలేదు అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అడిగారు. దాని వీడియోలో కూడా చూపించారు. అప్పటికి మనోడి పరిస్థితి అట్టాగే ఉంది. సో ఇక ఆ విషయం చూపించేశాక ఆ సంచాలకుగా ఆవిడ చేసింది కరెక్టే, అంటే కరెక్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే నాగార్జున గారు మాట్లాడారు. ఇక అక్కడితో ఆ టాస్క్ ఫినిష్ అయిన తర్వాత అయితే కొన్ని రూల్స్ గురించి రూల్స్ అని చెప్పి అభయ్ నవీన్ అంటాడు. అప్పుడు ఆ రూల్స్ సబ్ రూల్స్ అన్నీ ఆ రూల్స్లో భాగమే అని నాగార్జున గారు అంటారు. అదన్న తర్వాత ఇంకెవరికైనా ఇందులో ఈ డౌట్ ఉందా ఈ టాస్క్లో అంటే యష్మి హ్యాండ్ రైజ్ చేసింది. చెప్పమ్మా అంటే యష్మి ఏమో, బెలూన్స్ అంటే కేవలం బాడీకి ఉన్నవి మాత్రమేనా, లేకపోతే బాక్స్లో ఉన్నవి కూడా కౌంట్ ఇది, బాక్స్ బయట ఉన్నవి కూడా తీసుకున్నారు కదా అని అడిగితే, అప్పుడు అడగలేదు కదా, అప్పుడు అడగచ్చు కదంటే అప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను అని అంది. ఇప్పుడు కూడా అలాగే సైలెంట్గా ఉండు అన్నారు. మేబీ కొంచెం అది ఓకే. తర్వాత మనకి ఆ టాస్క్ అనేది ఆ టాస్క్ గురించి మాట్లాడాక అబ్బాయి బిగ్ బాస్ గురించి కొన్ని కామెంట్స్ వేశాడు కదా, కొన్ని కానీ చాలా కామెంట్స్ వేశాడు. ఆ వీడియో చూపించి బాగా ఫైర్ అవుతారు నాగార్జున గారు. సో ఇక రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోమని చెప్తారు. మనోడు ఏంటంటే కొంచెం ఇంకా మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం కూడా చేస్తాడు. అయినప్పటికీ ఆయన ససేమిరా అంటారు, ఇక వెళ్ళాల్సిందే బయటకని డోర్స్ కూడా ఓపెన్ చేసేస్తారు. సో ఇక నాగార్జున గారు అంత అన్న తర్వాత కానీ హౌస్ మేట్స్ యొక్క అభిప్రాయం కూడా ఆయన అడుగుతారు. దేనికి అంటే ఆ వీడియో చూపించారు కదా, మరి ఆ వీడియోలో ఉన్నది ఎంతవరకు అది మిస్టేక్, బ్లండర్ అది. మరి అంతే కదా, ఎవరైతే హౌస్ని మెయిన్ లీడ్ చేసే వ్యక్తిని అంత డైరెక్ట్గా అనడం కరెక్ట్ కాదు. కాబట్టి నాగార్జున గారు తన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది ఫైనల్, నేను రెడ్ కార్డ్ ఇచ్చేసాను, ఇక బయటకు వెళ్ళాల్సిందే అన్నారు. ఇక అభయ్ నవీన్ కూడా వెళ్ళిపోతున్న టైంకి నిఖిల్ కొంచెం స్టాండ్ తీసుకొని, సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి, మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయడు అని చెప్తాడు.
సో మీ హౌస్ మేట్స్ని ఒకసారి అభిప్రాయం అడుగుదామని అందరిని అడిగినప్పుడు అందరూ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడుగుతారు, సెకండ్ ఛాన్స్. సో అందుకని అందరూ కలిసి అందరి అభిప్రాయాన్ని ఆయన తీసుకొని అవార్డు చేసి అడుగుతున్నాను బిగ్ బాస్ని అందరి హౌస్ మేట్స్ తరపు నుంచి, అలాగే నా తరపు నుంచి అని చెప్తారు ఆయన. సో అక్కడితో అభయ్ నవీన్ ఇష్యూ అనేది కంప్లీట్ అవుతుంది. ఆయన కూడా బాగా అదే సారీ చెప్పి ఇక అక్కడితో ఇష్యూని ఆపేస్తారు. తర్వాత మనకి నెక్స్ట్ ఆ సీన్ అయిపోయాక మనకి ఎక్స్ట్రాస్లో ఎవరు ఎలా పెర్ఫామ్ చేశారు అని ఉమెన్స్ అందరినీ లేపడుగుతారు. యష్మిని, ప్రేరణని, విష్ణుప్రియని, నైనికాని, సీతాని, ఇలా వాళ్ళందరినీ లేపి మీరు ఎంత బాగా పెర్ఫామ్ చేశారో ఒకసారి మీరు చెప్తారా అని అడిగితే యష్మి ఏమో నేనైతే నా 100% ఇచ్చాను సార్, నేనైతే బాగానే ఆడానని చెప్పింది. ఆ తర్వాత సీత కూడా తన 100% తను ఇచ్చింది. అదే సీత కూడా తన గురించి తను చెప్పుకుంది, నేను ఏం బాగా ఆడాను సార్ ఈ వీక్ అని చెప్పి. అంటే ఎంత బాగా ఆడావో నీకు అనిపిస్తుంది అంటే, అంటే అప్ టు లెవెల్ ఆడావా అంటే, అంటే పోయిన వారం మీద కొంతవరకు పర్లేదు సార్, ఇంకా బాగా ఆడతాను అని చెప్పింది. ఇంకా బాగా ఆడాలి అని కూడా అన్నారు నాగార్జున గారు. ఆ తర్వాత విష్ణుప్రియ కొంచెం ఆ సామధాన దండోపాయాల గురించి మాట్లాడుద్ది. అంటే అవి వాటి ఉద్దేశంలో చూసుకుంటే నేను ట్రై చేశాను గేమ్ ఆడడానికి బాగా అని ఆవిడ చెప్పింది. అప్పుడు ఈ సామధాన దండో ఉపాధ్యాయ ఎవరు ఆ మాట అంది అంటే పృథ్వీ అని నిలుస్తాడు. అది ఉపాధ్యాయ కాదు బాబు, అది ఉపాయ, అదే దండోపాయ అంటే ఉపాయ అంటే థింకింగ్ అని ఆ పాయింట్ ఆఫ్ ఆయన చెప్తారు. సో అక్కడితో ఆ విషయం అయిపోద్ది. తర్వాత ప్రేరణ అని అడుగుతారు, నువ్వు గేమ్ బాగా ఆడేవని నీకు అనిపిస్తుందా అని అంటే, నేను కొన్ని మిస్టేక్స్ చేశాను సార్ అని అంటే, ఏంటో మిస్టేక్స్ అంటే నేను క్యారెక్టర్ అది ఇది మాట్లాడాను అంటే, సరే దాని గురించి మనం తర్వాత మాట్లాడదు అని చెప్పి హౌస్ మేట్కి ఒక విషయం చెప్పారు అనమాట. ఉమెన్స్ అందరూ ఈ వీక్ కుమ్మేశారు పెర్ఫార్మెన్స్ అని చెప్పి ఆయన అంటారు. సో అందరూ ఎంజాయ్ బాగా ఆనందంగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అయ్యాక ఆయన ప్రైజ్ మనీ కూడా పెరిగింది అని చెప్పి ఆ అమౌంట్ కూడా చూపిస్తారు. అంతకుముందు ఉన్న 5 lakhsకి ఇప్పుడు 6 lakhs యాడ్ అయ్యి మొత్తం టోటల్ అమౌంట్ 11,60,000 ఎంతో వెళ్తుంది. ఇంకా అప్రాక్సిమేట్ ఎంతో ఉంది. సో ఆ అమౌంట్ పెరిగాక వాళ్ళందరూ బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ తర్వాత ప్రేరణ నెక్స్ట్ ఇది ఈ ఇష్యూ అయిపోయాక, అదే ప్రైజ్ మనీ గురించి చెప్పాక ప్రేరణని లేపి అప్పుడు అడుగుతారు ఆయన, నువ్వు ఇలా ఎగటాస్క్లో ఆ మాటలు అనడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి. విష్ణుప్రియకు కూడా కొంచెం ఆయన క్లాస్ పీకుతారు అనమాట. ఏమనంటే, ప్రేరణని కూడా నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు, ప్రేరణ అని ఫస్ట్ అది రాక్షసి అని చెప్పి, అలాగే క్యారెక్టర్ లెస్ అని చెప్పి ఆయన మాట్లాడింది కదా, అలాగే నువ్వు కూడా అన్నావు, అదే విష్ణుప్రియాని అలా అనకూడదు కదా, అది ఎనానిమస్గా ఒకే ఒక మాట, అది ఆ మాట అనేది చాలా నెగిటివ్ మాట, అది పోర్ట్రే అయిందంటే బయటికి చాలా ఇదిగా ఉంటుంది, అందుకని మీకు మీరే ఇంకేమైనా మాటలు వాడద్దు ఆయన లాస్ట్ వార్నింగ్ అంటారు ప్రేరణకి. ఆవిడ కూడా సరే అంటుంది. తర్వాత వీళ్ళిద్దరికి కొంచెం అదే విష్ణుప్రియ అయినంటే ఆ ఎక్స్ రెండింటి గురించి నామినేట్ చేసింది కదా ప్రేరణ, అందుకని ప్రేరణ స్టోర్ రూమ్కి పంపించి ఎగ్స్ తీసుకొచ్చి విష్ణుప్రియకి తినిపించి, ఎక్కడితో మీరు ఈ ఇష్యూను క్లోజ్ చేసేసుకోండి, ఎప్పటిలాగే ఫ్రెండ్లీగా ఉండండి, నామినేషన్స్ గురించి అక్కడి నుంచే మీకు డిస్టెన్స్ పెరిగింది అన్న పాయింట్ ఆఫ్ లో ఉన్నారు కాబట్టి ఇక ఎగ్స్ ఒకరినొకరు తినిపించుకోండి, ఇక ఎక్కడి నుంచి ఆ ఎగ్స్ మీరే తినండి, మణికంఠకు మాత్రం పెట్టద్దని కొంచెం కామెడీగా అన్నారు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇష్యూ వచ్చి దోశ అప్పడం వడాలో దోశ గురించి టాస్క్ అదే కిచెన్ లో ఇష్యూ అయింది కదా విష్ణుప్రియకి ప్రేరణ. ఈ విషయాన్ని మణికంఠను ఉద్దేశించి నాగార్జున గారు చెప్తారనమాట, నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు, నీకు ఆ ఇంటెన్షన్ ఏంటి అని అడిగితే, అంటే నీ ఇంటెన్షన్ ఫీల్ అవ్వలేదు సార్, అక్కడ ఆ ఉద్దేశం అలా కనపడింది అని అన్నాడు. అదే మణికంఠ అన్నాడు నాగార్జున గారు అన్నారు, అసలు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు, ఇష్యూ వాళ్ళిద్దరు అయితే వాళ్ళు చూసుకుంటారు, విష్ణుప్రియ అంది కదా అని నువ్వు తట్టుకున్నావు, అదే నువ్వు ఆ ఇష్యూని పట్టుకున్నావు, ఆ ఇష్యూని పట్టుకొని నువ్వు మా హౌస్ మేట్స్ అందరికీ అదే చెప్పావు విల్లింగ్గా చేసింది అని, ఒకవేళ తన మిస్టేక్ కాదేమో అని అన్నారు. అదే ప్రేరణ మిస్టేక్ అలా అవ్వలేదు కదా, వీడియో కూడా ప్లే చేసి చూపించారు. ప్రేరణ అయితే అంత ఇంటెన్షనల్గా ఎలా అని వేయలేదు, కానీ కొంచెం అంటే విష్ణుప్రియ వైపు నుంచి కూడా తప్పు ఉందని చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో ఆ డిస్టెన్స్ నడుస్తుంది నామినేషన్స్ దగ్గర నుంచి. సో మేబీ మనోడు ఒకవేళ ఆ ఉద్దేశంతో అనుకొని ఇంటెన్షనల్గా చేశాడేమో, కానీ వాళ్ళిద్దరి మధ్యలో మణికంఠ వచ్చాడు కాబట్టి నాగార్జున గారు సీరియస్ అయ్యారు.
అక్కడతో అలాగే ఆ మణికంఠ ఇష్యూ అది అయ్యాక నెక్స్ట్ మనం కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. అక్కడ ఏంటంటే కొంచెం మణికంఠ అని అది నామినేట్ చేశారా ఆ విషయం మీద నాగార్జున గారు ఏమంటారంటే వీడియో ఒకటి ప్లే చేసి తను కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, నువ్వు కొంచెం దగ్గరగా రావడం అది అది అని చెప్పి అంటే సరే అని చెప్పి ఇంకా మణికంఠ కూడా యష్మి విషయంలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం. ఇంకా అక్కడితో మనకి ఆ ఇష్యూ పూర్తవుద్ది. చెప్తారన్నమాట నాగార్జున గారు, అంత డిస్కంఫర్ట్ చేయకు, నీ బౌండరీసే కాదు పక్కన వాళ్ళ బౌండరీస్ కూడా చూసుకో అని చెప్పి ఆయన అంటారు. సో అక్కడితో నా మణికంఠ కూడా ఓకే సార్ అని చెప్పి కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత మనకి అది పూర్తయ్యాక మెల్లమెల్లగా ఒక్కొక్కరిని నిఖిల్ని అయితే అడుగుతారు, నిఖిల్ని ఈ వారం బాగా ఆడావా అంటే చీఫ్ అయినందుకు ఆయన అభినందిస్తారు. థర్డ్ టైం చీఫ్ అయ్యావు, ఇప్పటికి 3 టైమ్స్ అయ్యావు, సో నీ ఎఫర్ట్స్కి మెచ్చుకుంటున్నానని చెప్పి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పి మరి నీ ట్రాక్ రికార్డ్ని ఎవరిని బ్రేక్ చేస్తారేమో చూద్దాం అని ఆయన అంటారు. ఆ తర్వాత మనకి పృథ్వీని కూడా లేపి కొంచెం ఆయన కూడా క్లాస్ ఇస్తారనమాట. నీ వర్డ్స్ సరిగ్గా యూజ్ చేసుకో, మాట్లాడేటప్పుడు నువ్వు గేమ్ ఆడేటప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, అవి కొంచెం ఎదుటివాడిని కూడా హర్ట్ చేస్తాయి, హౌస్ మేట్స్ని అలాగే ఆడియన్స్ని కూడా ఇబ్బందులు పెడతాయి, అందుకని నీ వర్డ్స్ కొంచెం జాగ్రత్తగా రానివ్వు అని పృథ్వీని కూడా కొంచెం క్లాస్ ఇస్తారనమాట. అంటే క్లాస్ ఇస్తానే వాళ్ళకి సంబంధించిన ఎగ్స్ అక్కడ ఉంటాయి. ఎగ్స్ వాళ్ళ బొమ్మ అంటే వాళ్ళ ఫోటోకి పైన ఎగ్ ఉంటుంది. ఆ ఎగ్ని బ్రేక్ చేస్తా హ్యామర్తో, అది సుత్తితో, చిన్న సుత్తి లాంటి హ్యామర్తో బ్రేక్ చేసి ఆయన చెప్తా ఉంటారు అనమాట, ఇలా మీరు ఇక్కడి నుంచి ఇలా చేయొద్దు అని అలా ఎగ్ బ్రేక్ చేసి అలా చెప్తా ఉంటారు. అలా ప్రేరణకి, విష్ణుప్రియకి, పృథ్వీకి, యష్మికి ఇంకా కొంతమంది ఎవరైతే సరిగ్గా పెర్ఫామ్ చేయలేదో వాళ్ళందరికీ చెప్పారనమాట. పెర్ఫామ్ చేశారు బాగానే, కానీ ఇంకా కొన్ని మిస్టేక్స్ అవి చేస్తున్నారని, అవి చేయకుండా ఉండాలని ఆయన అలా చెప్పారనమాట. ఇక్కడితో మనకి ఈ వీక్ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపు వచ్చే ఎపిసోడ్ మనకు ఆల్రెడీ ఎలిమినేషన్ గురించి మనకు అప్డేట్ వచ్చేసింది కదా, అంటే బిగ్ బాస్కి సంబంధించిన పేజెస్ ఉంటాయి కదా, ఆ పేజ్లో అభయ్ నవీన్ ఆల్రెడీ ఎలిమినేట్ అయినట్టు మనకి అప్డేట్ వచ్చేసింది. సో అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. రేపు వచ్చే ఎపిసోడ్ గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ప్రశాంతంగా రేపు వీడియో గురించి మెల్లగా మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. వీలైతే ఒక లైక్, ఒక కామెంటు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని ఇంకా ఎంకరేజ్ చేస్తారని, ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తానని ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆదాబ్, గుడ్ నైట్, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం. బాయ్.